వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు ఒక మంచి రోటి పచ్చడితోటి మీ ముందుకు వచ్చేసాను. బీరకాయ, వంకాయ, టొమాటో, పచ్చిమిర్చి అండ్ మామిడికాయ ఇవి మీ దగ్గర ఉన్నట్టయితే ఈ రోటి పచ్చడిని తప్పకుండా తయారు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. అన్ని కూరగాయలు శుభ్రంగా కడిగేసుకొని బీరకాయల్ని ఉబ్బెత్తు భాగం మాత్రమే కట్ చేసుకొని పెచ్చును అలాగే ముక్క కట్ చేసుకోవాలి. ఒక వెడల్పాటి బాండీ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని చక్కగా మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి 2 రెబ్బల చింతపండును మాత్రమే వేసుకొని వీటిని కూడా మూత తీసేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి, మెదిగిపోయాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు రోట్లో కానీ మిక్సీలో కానీ దేంట్లో చేసుకున్న ముందు చిన్నులపాయ, జీలకర్ర, కరివేపాకు, కళ్ళుప్పును వేసి మిక్సీ వేసుకోవాలి. రోట్లో అయినా సరే, మిక్సీలో అయినా సరే. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకునేటువంటి వెజిటేబుల్ పీసెస్ అన్నిటిని కూడా వేసుకొని రోట్లో అయితే ఒక 70% వరకు మనం నూరుకోవాలి. మిక్సీలో అయితే 2 పల్సెస్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మామిడికాయని కూడా తోలు తీయకుండానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇవి ఒక 70% మనం నూరుకున్నాము అనుకున్న తర్వాత రోట్లో వేసుకోవాలి. మిక్సీలో అయితే 2 పల్సెస్ ఇచ్చిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇలాంటి కమ్మటి పచ్చడిని వేడివేడి అన్నంలోకి లేక దోశల్లోకి, చపాతీలోకి తినండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.